దేశ ప్రధాని మోదీ గారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను తట్టుకోలేక అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ ఆనాటి స్వాతంత్ర సమరంలో పోరాటం చేసి దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూను కూడా విమర్శించడం బాధాకరం. నెహ్రూ గారు జిన్నా గారి ఒత్తిడికి లొంగి వందే మాతరం గీతంలో కొన్ని పంక్తులు మార్చివేసినాడు అనే మాట ఇది చరిత్రను వక్రీకరించి మాట్లాడడం. ఇది మంచిది కాదు. మీరు సర్దార్ పటేల్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ వాది, 100% కాంగ్రెస్ వాది. అట్లాంటి పటేల్ గారిని ఒక విగ్రహం పెట్టి మీరు సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా మహాత్మా గాంధీ కళ్లద్దాలను మీరు ఈరోజు వాడుకుంటున్నారు. ఈ రకంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు వాడుకుంటూ ఒక పక్కన ఈ తరం యువతరం వాళ్ళకి చరిత్రను వక్రీకరించి చెప్పడానికి ప్రయత్నం చేయడం, అందులో నిండు సభలో నిన్న లోకసభలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ విషయంలో ప్రస్తావన చేయడం ఇది క్షమించరాని విషయం. చరిత్ర తెలుసుకో మోదీ గారు. మీరు మంచి చేసి దేశానికి మంచి చేసి మంచి ఆలోచనతో ముందుకు పోండి, కానీ మీరు ఈ రకంగా అవసరం వచ్చినప్పుడల్లా మతవాదాన్ని ముందలు పెట్టి యువతరాన్ని తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదు. మీరు 10 ఏళ్లలో ఏ సంస్కరణలు తీసుకొచ్చిండ్రు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సవరణలు దేశాన్ని ఇప్పటికి కూడా ముందుకు నడిపిస్తున్నాయి. నీవు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిండ్రో ఒక్క మాట చెప్పండి. ఈరోజు దేశం అన్ని రంగాల్లో కునేరైపోయింది. వ్యవసాయ రంగం చూస్తే, పారిశ్రామిక రంగం చూస్తే, పారిశ్రామిక రంగాన్ని అంతా కూడా అదానీ అంబానీకి అప్పచెప్పిండ్రు. వ్యవసాయ రంగాన్ని కూడా మీరు అదానీ అంబానీకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేయడమే కాదు, చట్టాలు తీసుకొచ్చి కూడా రైతుల ఆగ్రహానికి మీరు తట్టుకోలేక చివరికి వాపసు తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది. కాబట్టి మీరు దయచేసి చట్టసభలలో కానీ బయట కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు త్యాగాలు చేసిన నాయకుల విషయంలో, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబం విషయంలో మాట్లాడడం ఇది తగదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.